ఎవరైనా ఈ మొత్తం సెట్ లో గాసిప్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారా కొంచెం గాసిప్ చేసుకోవడానికి? కమల్ హాసన్ గారు చూసారా ఎలా ఉన్నారు ఇలా? అభిరామి మ్యామ్. ఆహా సార్, కమల్ సార్, you knew this sir, there was lot of gossip going, there was lot of gossip going on behind your back. No, I meant I'm more friendlier with her and we gossip, not about him. We don't gossip about him generally. I could only understand half of what you said. From that No, it could be good gossip, no? Yeah, could be. Yeah, Of course. Anything gossip about Kamal sir will be good gossip. Of course, yes. Yeah. Okay, and any life lessons that you have learnt working in this movie? A lot, actually. More than technical lessons, it was more of life lessons. More like Mani sir and Kamal sir, when they're working, they're so focused and they're enjoying their work. I think that's how it should be. It shouldn't be like, let's make a hit film and put all hard work. It should be like that. It should be passionate. It should be with a lot of love. And I saw that in them. And that's a lesson for life. Superb, Andy, superb. Thank you so much, Ashok garu. Looking thanks. forward to seeing Thank you you, guys. on June 5th. Thank Thank you. And ఇప్పుడు మా తనికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి క్యారెక్టర్ గురించి ఏమైనా కొంచెం లీకులు చేయడానికి లేదు అంటే చాలా బలమైనటువంటి ఒక పాత్రని దాచిపెట్టారని అర్థమవుతోంది. సినిమా చూసే వరకు ఏది రిలీజ్ చేయడానికి లేదమ్మా, రివీల్ చేయడానికి లేదు. అందరికీ నమస్కారం. కమల్ హాసన్ గారి సినిమా మరో చరిత్ర దీపక్ మహల్లో చూశాను ఇక్కడ. ఆ చూడడమే ఒక అదృష్టం. అలాంటి నుంచి ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ఆర్టిస్ట్ మొత్తం భారతదేశంలో కాదు యావత్ భూప్రపంచంలో లోకనాయకుడు అంటే కమల్ హాసన్. దట్స్ ఆల్. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయన తీసుకునే శ్రద్ధ, కమిట్మెంట్. సో he transforms into a character. That is the greatness of Kamal Hassan. చరిత్ర మనకి బంగారు పుటలు చరిత్ర రాయాల్సి వస్తే కమల్ హాసన్ కోసం ఒక పేజీ కాదు, ఒక పేరా కాదు, ఒక బుక్ రాయాల్సి వస్తుంది. అలాగే మణిరత్నం సార్, ఆయన సినిమాలు చూసి పెరిగాం మేము. ఆ క్రమంలో నాకు అద్భుతమైన అవకాశం మిస్ అయింది ఒకప్పుడు. రజనీకాంత్ గారి సినిమా ఒకటి. తర్వాత అంటే ఆ వేషానికి నువ్వు అంతా చెక్ చేసిన తర్వాత నువ్వు సూట్ కావు, ఈ క్యారెక్టర్ ఏజ్ సరిపోలేదన్నారు. తర్వాత ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ 30 years నాకు పొన్నియిన్ సెల్వన్లో స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది తెలుగుకి. సో దట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అప్పుడు నేను అడిగా మాట మణి గారిని, సార్ ఎప్పుడో సినిమా మిస్ అయిపోయింది సార్, ఒక్క షార్ట్ వేషం ఏమన్నా ఉంటే ఇస్తారా అంటే నవ్వాడు. అంటే ఇవ్వనని అర్థం. తర్వాత ఫోన్ వచ్చింది, చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం, వీళ్ళందరితో కలిసి చేసే అదృష్టం. మా నాజర్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ. అలాగే త్రిష గారు ఫస్ట్ సినిమాలో నేను ఫాదర్ వేషం వేసాను త్రిష గారికి. సో థగ్ లైఫ్ అనేది ఒక యావత్ భారతదేశంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే మా నాజర్ గారికి మైక్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాజర్ గారు.